హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా సాంబార్ పౌడర్ తయారు చేసుకుందామండి. ఇది ఇడ్లీలోకి, దోశ, వడ దేనిలోకైనా సరే చాలా ఫాస్ట్గా, చాలా టేస్ట్గా రెడీ చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ పౌడర్ రైస్లోకి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ కింద రెడీ చేసుకుంటే వితిన్ 2 మినిట్స్లో రెసిపీ ప్రిపేర్ అయిపోద్దండి. మనం ఎక్కడికైనా వెళ్ళి వస్తే మనం వంట చేయడానికి టైం లేకపోయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ పౌడర్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు దీనికి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు దేశవాళీ కందిపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. మొత్తానికి 1 కప్పు కందిపప్పు అండి. నేను ఈ సాంబార్ పౌడర్కి అంతా ప్రిపరేషన్ అంతా ఇదే కప్పుతో చూపిస్తానండి. చిన్న మంట పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోతే మొత్తం అంతా 1 కప్పు మామూలు కందిపప్పు తీసేసుకోండి. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకున్నాను. ఇప్పుడు శనగపప్పు వేసానండి, 1/2 కప్పు వేసాను. ఇది కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు పెసరపప్పు వేసుకుందామండి. ఇది కూడా లైట్గా వేయించుకుందాం. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు కన్నా తక్కువగానే మినపప్పు తీసుకున్నానండి. ఇది కూడా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు బియ్యం అండి. ఇది కూడా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఫుల్గా 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ కూడా త్వరగా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు ఎండుమిర్చి. మనం ఏదైతే అన్నీ కూడా ఈక్వల్గా ఒకే క్వాంటిటీలో తీసుకుంటున్నాం కదండి, అదే మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు ఎండుమిర్చి అండి. అదే కప్పుతో కరివేపాకు. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఎక్కడ చెమ్మ అది లేకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ముట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడకూడదు. సరే అండి, ఇవన్నీ తీసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇటు సైడ్ అన్నీ పప్పులు, అటు సైడ్ అన్నీ సాంబార్ మసాలా. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత 1/3 కప్పు బెల్లం, 1/2 కప్పు సాల్టు, 1 కప్పు చింతపండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ తీసుకున్నానండి. అది మీరు ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టేసాను. అదే పౌడర్లో 1/4 కప్పు బెల్లం, 1 కప్పు చింతపండు, 1/2 కప్పు సాల్టు, ఇదే కప్పుతో ఎండి కొబ్బరి పొడి అండి ఇది కూడా వేసేసుకుందాం. పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. కొద్దిగా ఇంగువ. మీకు ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీరు టేస్ట్ని చూసి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ అనేది. ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసానండి. చూసారా, రెడీ అయిపోయిందండి. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. ఇది ఈ సమ్మర్లో మనం ఎక్కువసేపు వంటగదిలో ఉండలేం. అలాంటిటప్పుడు ఇది ఒక బాటిల్ చేసి పెట్టేసుకుని ఉంచుకుంటే ఈ సమ్మర్ అంతా మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది చారులు, పప్పుచారులు, సాంబార్లు. కాబట్టి ఇది బాగా యూజ్ఫుల్ రెసిపీ. అంతేకాకుండా మనం ఎక్కడికైనా జర్నీ చేసి వచ్చి అలసిపోయినా సరే మనం వంట చేయలేని పరిస్థితుల్లో కూడా ఇది 1 మినిట్లో మనం ప్రిపేర్ చేసేయచ్చండి. దీంతో సాంబార్ ఏ విధంగా పెట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఈ పౌడర్ని మీరు ప్రిపేర్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.